హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. ఈ రోజు ఈ వీడియోలో మేము చేయబోతున్నాం ఎగ్ రైస్ ఈటింగ్ ఛాలెంజ్. సో దానికోసం మీరు ఇక్కడ చూసినట్లయితే ఇన్ని ఎగ్ రైస్ ప్యాకెట్లు అవుతున్నాయి అన్నమాట. మంచి నూనె వాడి మంచిగా వేయించుకొచ్చుకున్నాం మాకు కావాల్సినట్టుగా. సో ఈ వీడియోలో వీటిని తినే ఛాలెంజ్ అయితే చేయబోతున్నాం. చూద్దాం ఎట్లయితుంది ఏం కదా అని చెప్పేసి. సో ఈ ఛాలెంజ్లో ట్విస్ట్ ఏంది అంటే ఎవరైతే లాస్ట్కి వస్తారో అంటే ఎవరైతే ఓడిపోతారో వాళ్ళు తినాల్సి ఉంటుంది జోలో చిప్ని. సో చూద్దాం ఎవరు తింటారు ఏం కదా అని చెప్పేసి. వీడియో క్రేజీ ఉండబోతుంది కాబట్టి ఇంకా మీరు లైక్ చేయనట్లయితే ఫటాఫట్ లైక్ చేయండి. అలాగే ఛానల్ కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈ రోజు ఈ క్రేజీ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. కారం కారం ఎగ్ రైస్ తిని ఓడిపోయిన మళ్ళీ కారం కారం జోలు వచ్చేది. తిన్న తర్వాత ఉంటుంది పసా మొత్తం మంటలు వస్తాయి నోట్లకించి. డబుల్ స్పైస్ పార్టిసిపేట్ చేస్తారు. ఈ ఛాలెంజ్ లో ఎవరు పార్టిసిపేట్ అవుతారు అంటే విజయగాడు, అన్న, నేను, రాముగాడు అండ్ మన జోలో చిప్ వీరుడు ధీరుడు మచ్చగాడు. ఫస్ట్ హోల్, సెకండ్ హోల్, థర్డ్ హోల్, ఫిఫ్త్ హోల్ అని చెప్పేసి సాయికి అయితే వేసేస్తున్నాం. ఎవరు? నేనే. ఎవరు? మచ్చగాడు. ఎవరు? అన్న. ఎవరు? బాబాయ్. కోతి. నువ్వు లాస్ట్. అబ్బా ఫస్ట్ నేను సెకండ్, థర్డ్, ఫోర్త్, థర్డ్. ఓకే, ఈ ఛాలెంజ్ లాస్ట్ వచ్చేసి నేను. మంచి ఆరామ్సే టైం ఉంటుంది, ఎంజాయ్ చేసుకుంటుంది తినొచ్చు. ఎవరా రే అప్పుడేనా సింపుల్ స్టార్ట్ చేద్దాం. మెల్లగా ముచ్చమని వేసుకోరా. లాస్ట్ ఆరా మంచిగా ఫస్ట్ వస్తాను టక్క తినొచ్చు అనుకున్నా. ఊరిలో వస్తాయి పొట్లాలు చూస్తే చిన్నగానే అనిపిస్తుంది కానీ అలా ఘోరంగా వస్తుంది. ప్లేట్ మొత్తం నిండుతుంది చూడు. విడి తిన్నట్టు వేయాలి. ప్లేట్ నిండింది కదా. చెంచతోటే తినాలి. చేతోడు లేదా? లేదు, ఉల్లిగడ్డ తిని చేతోడు తింటే ఎంత వచ్చింది చూడాలా. 3, 2, 1 స్టార్ట్. కథ కమన్ కమన్ ఒక 2-3 నిమిషాలు అయిపోవాలి. అరే కిట్టుగా పొట్లం పట్టుకొని పోయి గడ కూర్చొని తినిపో మెల్ల. వేస్ట్ జప్ప తినేందుకు జోలు చెప్పి తింటే అయిపోయాయి. తినేది తాగేది అయితే అయిపోతాయిగా. గెట్టవా తింటుండే ఊర్లో వస్తున్నాయి. 20 seconds. నిమ్మకాయ వండుకోవాలా? నిమ్మకాయ వండుకో. ఉల్లిగడ్డ తిను మంచిగా. కానీ ఏమేదిరో గేట్ వాళ్ళ అని చెప్తాను. అరే నీళ్ళు అరే రామ్ నీళ్ళు రా. ఆయన తట్టుకుంటుంది. కాలి అమ్మాకేరేని కదా సరిపోతున్నా అలాగేంచని. మచ్చా నువ్వు కరెక్ట్ తింటే 3 నిమిషాలు అయిపోతుంది. ఆల్రెడీ నిమిషం అయిపోయింది. ఈ చెట్ల కింద తింటే మంచిగా చల్ల ఉన్నది. నీడికొస్తే వెనుక పీకెలు స్టార్ట్ అయినాయి. అవి బొడతనే ఉన్నాయి కీ అని. మచ్చా 1 minute 20 seconds. కమాన్ కమాన్ చేస్తాడు. మంచిగా సెకండ్ వచ్చిన థర్డ్, ఫోర్త్ అవుతుంది. ఏమో చచ్చిపోయి వీళ్ళకి ఎట్లదేమో లాస్ట్. ఇంకా నాకేమో అనిపిస్తుంది చూస్తే అలా గుడ్డు తక్కువన్నది. ఇంకొక 2 గుడ్డు ఎక్స్ట్రా ఉంటే అనిపిస్తుండే ఏమన్నా. ఏంది నన్ను చూస్తాను తిన నా సగమంతా. నాకు పెద్ద పట్టిండ్రా. మాది 2 minutes completed. తలకాయ మీకు లేదు. బీచ్లర్ అరే నీ వెనక నువ్వు ఒక్కరి అదే అయిపోయినావు అనుకో నీ టైం నిమిషంలో తింటాడు కోతాడు. ఎట్లుంది? మంచి టేస్ట్ బాగుందా? టేస్ట్ మంచి లేదా? 3 నిమిషాలు నార్మల్ అయితే ఏం వచ్చినట్టు. ఫస్ట్ వీడు తిన్న టైమింగ్ నాకు తెలిసి వాళ్ళు 3 తింటారు కావచ్చు. ఇంకుంది. స్టాప్. మచ్చగాడు వచ్చేసి 4 minutes 9 seconds అయితే తిన్నాడు. చెంచా చిన్న కూడా తినొత్తలేదేమో. ఆడికైనా కానీ
ఏమైంది? అన్నం ఉడికిందా? ఏరా ఏరా ఇంతసేపు రా స్టార్ట్. నాకు తెలిసి అనకంటే ఫాస్ట్గా తింటాడు కావచ్చు, అది మచాన్ కంటే ఫాస్ట్గా తింటాడు కావచ్చు. ఆపుతాడు, అన్న కూడా ఆపుతాడు. ఇక దవడకి ఎత్తాడు, మెల్లగా నెంబరు ఎత్తాడు. 1.5 minute కంప్లీట్ అయింది, సగం అంతా అయిపోయింది ఆల్రెడీ. మచ్చా 3 minutesలో తింటారా? ఇటు ఇది నడవాలి, ఇటు మింగాలి, ఇటు ఇది కాదు. అలా 2 minutes 12 seconds. అరే 30 సెకండ్లే ఉంది రా మచ్చా, గెలుస్తావురా నువ్వు. గెలిచినవరా మచ్చా, మచ్చా మచ్చా గెలిచినవరా మచ్చా. ఎంత ఎక్కువ డిస్టెన్స్ ఏం లేదు ఇద్దరి మధ్యలో. 3 minutes 55 seconds లో అన్న అయితే ఫినిష్ చేసిండు. ఫస్ట్ 4 minutes 9 seconds, 14 seconds, 3 minutes 55 seconds. నెక్స్ట్ ఎవర్రా? నిలబడతాడు అయితే నిలబడతాడు. టైం చూసినా మెల్లగా. నెక్స్ట్ వచ్చేసి బాబాయ్, చూద్దాం బాబాయ్ ఎంత టైంలో తింటాడు ఏం కథ. నెక్స్ట్ వచ్చేసి బాబాయ్, చూద్దాం ఎంత టైంలో తింటాడు. 3 స్టార్ట్. చెంచుతో తింటే ఏర్పడుతుంది, చేతితో అయితే లప్పలప్ప మాగట్టచ్చు. ఆ పిత్తి కింద ముద్ద పెట్టగా తినొత్తలేదు, అది నిమిషంలోనే తింటాం కావచ్చు. చేస్తాను అయితే ఇప్పుడు మెల్ల తిన్నట్టు అనిపిస్తుంది కదా, అయిపోతుంది రా. ఇప్పుడు ఇంత మెల్ల తింటుండు కానీ కరెక్ట్ టైంలో అయిపోతుంది. మళ్ళీ అయిపోయింది ఆల్రెడీ సగం అంతా. నలమలే ఆ క్యారెట్లు అదేంటి బఠానియా అన్నీ అట్లే వస్తాయి ఇక, ఏది నవ్వలే. మెల్ల తింటున్నా, నీళ్ళు పట్టిండు. నేను 2 నిమిషాలు అయిపోయినాక తాగాను నేను. కథమే బాబాయ్ గారు ఓడిపోయినట్టు. కావాలని ఎందుకంటే అంటే బాబాయ్ గారు ఏం చేస్తున్నట్టు ఫస్ట్ ఆడియన్స్ ఎక్సైట్మెంట్ పెంచుతున్నట్టు, ఓడిపోయేటట్టున్నారా అనుకుంటారా. అరే బాబాయ్ మస్తు తిన్నారా ఫస్ట్ తట్టుకున్నా కానీ అనుకోవాలా. అదే ప్లాన్ ఉన్నాడు అని అయిపోయింది సగమంతా. అక్కడ ఓడిపోతానికి కళలో కూడా అనుకోక. ఏమైనా ఆగింది, గట్టిగా పోతుందా గుండె? మండుతుంది, దిగుతలే, అది మింగుతుంటే ముద్ద జమ అవుతుంది. మరి కోతి సాపుతుంది ఇట్లా అలా. వాడు అరే నువ్వు అరే అదేంటిది గిన్నె రోల్ చేసుకో, మంచిగా రోల్కి అట్లే అయిపోతుంది. బాబాయ్ కానీ అలా గుడ్డు బాగా వచ్చిందిరా, 7 చూసినా గుడ్డే కనబడుతుంది. 2 నిమిషాలు కూడా కాలే, 3 నిమిషాలు అయిపోతుంది. మళ్ళీ ఎట్లా తింటాడు చూడు పద్ధతి. నీ లెక్క కళ్యామాకు పక్కకు పెట్టలేవాడు, ఆ కళ్యామాకు కూడా తింటాడు. నిమ్మకం కూడా తింటట్టు లాస్ట్కు. చేతితో తినడు అయితే అయిపోరా మంచిగా. 1 నిమిషాలు తింటారు చేతితో తింటే. కోతిగా డైరెక్ట్ మింగుతాడు ముద్ద పెట్టుకొని. లాస్ట్ ఆడు ఈ దాకా తెప్పిస్తాడు చేతి ఇట్లా, అట్లా వేసి వస్తాడు. క్యారీ బ్యాగ్ ఇట్లా దింపేసి వస్తాడు. వీడు ఎంత మెల్ల తిన్నాడు అయిపోయింది. బరాబర్ 3 నిమిషాలు కంప్లీట్ అయిపోయింది. 3 నిమిషాల మనం అయిపోనికి వచ్చింది. శంశం పెద్దగా ఉందా? అంతే ఉందిగా.
సుర్రది పెద్దగా ఉంది. గొట్టం పైప్ ఒక ఇంచ్ ఎక్కువ ఉన్నట్టుంది. మచ్చగా ఎంత హాఫ్ ఇంచే. ఒక్కది కూడా మిగిలిస్తట్లేడు అన్నం మెతుకు. తిని ఆయన తిని ఉల్లడ కూడా తిని తింటా. ఇంకోటి ఏమంటావా? ఇదేంది అది తినుకుంటే అంత టైం అయిపోవాలి. టైం చూడరు ఎంత అయిందో అది తప్ప చెప్తారు ఆయన. ఇంకా మత్తు ఉంది. వీడు ఒక్కసారి జ్వరం చెప్పి తినేటట్లేడు, ఒక్కసారి ఓడిపోతాడు. అయిపోయింది. స్టాప్. 3 minutes 43 seconds లో బాబాయ్ గారు అయితే ఫినిష్ చేసేసిండు. ఇప్పటి వరకు ఫస్ట్ బాబాయ్, సెకండ్ అన్న, థర్డ్ మచ్చగాడు. ఇప్పుడు నెక్స్ట్ కోతి పార్టిసిపేట్ అవుతుంది. చూద్దాం కోతి ఇంత చెప్పేది ఏంటో. 3, 2, 1 స్టార్ట్. నిమిషం గంతే. మెల్లగా గుండెలు తడుతుంది, మళ్ళీ నీళ్ళు తాగుతాడు. మనకు తెలియక ఫస్ట్ నీళ్ళు తాగలే అన్న. వీడు ఓడిపోడు, అసలే ఓడిపోయాడు. నీళ్ళు తాగొచ్చిండు ఫస్ట్ డైరెక్ట్. ఛాలెంజ్ గురించే పాపం 3 రోజుల నుంచి అన్నం పెడతాడేమో. పని చూస్తే అత్తే అనిపిస్తుంది. పక్కన ఉన్నాడు కదా పైప్ పెద్దగా అనుకుని. మరి ఇది ఈ 4 ఇంచు డైరెక్ట్ కేసింగ్ కాకపోతే ఇట్టే డైరెక్ట్ జోలో చెప్పే. ఇక కళ్ళకి నీళ్ళు వచ్చినాయి దెబ్బకు. సరణం పడ్డట్టు గట్టిగానే సరణం పడ్డది. ఎత్తుండ్రా వీడు. గుండెలు తడుతుంది. అది నార్మల్ గా తింటాడు అందరు లెక్క. గిల్ల తడుతుంది. గిల్ల ఆగమని చెప్తున్నా. అంత లాస్ట్కి వచ్చిన ఓవర్ ఎక్సైట్మెంట్ అయి నేనే అవుతాను. వేసేయ కళ్యాణకి వేసేయ 2 చింతాకులు వేసుకో. అక్కడ మొదటినాయిగా ఏరా రుబ్బురాల రుబ్బు. అవునా 3 నిమిషాలు. 3 నిమిషాలు లోపలే తినాలి. వీడు ఏం చెప్తాడు బ్రో? ఏ అలా రోబోల కోడ్ ఫిక్స్ అయిపోయింది. నువ్వు ఎప్పుడు తినబడదానికి తిన్నారా ఈ టైంలో? కోడ్ ఈటింగ్ ఇతర కోడ్ యాక్సెప్టెడ్. అయితే నేను కూడా ఎంతసేపు అయిందిరా? అవి కూడా ఏం మిగిలి వీడు ఒక పట్టుకునే అంతడు కూడా తింటున్నావు. చెంచా కాడికి నింపుతున్నావు. దాని 4-5 మెతుకులు వస్తున్నాయి మంచిగా. కమాన్ స్టాప్. కోత్ వచ్చేసి 3 నిమిషాల 25 సెకండ్లలో అయితే ఫినిష్ చేసేసింది. ఇప్పటి వరకు ఫస్ట్ సెకండ్ థర్డ్ మచ్చాడు ఫోర్త్. ఇప్పుడు లాస్ట్ ఫైనల్ నేను డిసైడర్. జోలో చెప్పి నేను తింటానా, జోలో చెప్పి వాడు తింటాడా అని చెప్పేసి ఎంత తింటున్నామో దానికి రివర్స్ వస్తున్నాం. ఫస్ట్ లాస్ట్ ఉన్నాడు, ఫస్ట్ సెకండ్ లాస్ట్ సెకండ్ ఉన్నా. వీడు ఇంకా ఫస్ట్ వస్తారా? రాడు, వస్తాడు మధ్యలో వస్తాడు. ఏమో మధ్యలో ఒక దగ్గర అనుకుంది ఉంటున్నా పోతున్నా అయిపోయింది అనుకుని పోతున్నా అనుకున్నా. స్టార్ట్ అయ్యి 3 కింద పచ్చిండ్రా దగ్గర తెచ్చిండు. వెళ్ళి ఏం కాదు, స్పీడ్లో తింటేనే తట్టుకుంటుంది. నేను నవ్వరాడు నీళ్ళతో నీళ్ళ దారాలు నిలిపోవాలి అంత లోపలికి. ఫస్ట్ సెకండ్ ఒకసారి ఇలా అవుతుంది. ఆ క్యాన్ తీసుకొచ్చి పక్క పంట పెట్టి నీళ్ళు అవుతా నయమే. నాకు నీళ్ళు అవుతే జాలిని మొత్తం చక్క నవ్వలకుంటేనే అదే జాగ్రత్త వస్తాను. ఓ 2 నిమిషాలు కూడా కాలేదు, ఇంకా సగం అయిపోయింది. నరమాంస భక్షకులు ఇట్లా కాదు కానీ ఒక్కొక్క మేకని ఇట్లా మంచిగా ఇట్లా కబాబ్ వేసి ముంగడ పెట్టినా కానీ దాన్ని కూడా తింటారు. మా ఒక అర్ధగంట అటు ఇటు దూరం మాట్లాడతాడు. ఏం మాట్లాడుతున్నాడు? కథం అయిపోయింది. మాట్లాడాడు తులిగడ తింటేనే 2 సెకండ్లు వేస్ట్ అవుతామని భయం అవుతుంది. ఇంకా మాట్లాడతావు మాట్లాడితే జ్వరం తింటాడు. ఇప్పుడే 3:11 రే. ఇంకా కొన్ని ఉన్నాయి, కొన్ని పెట్టు. ఆవరా ఈడ ఉంది. స్టాప్ స్టాప్. ఫస్ట్
3 minutes 23 ఫస్ట్ సెకండ్ 2 థర్డ్ మేము ఎట్లా వచ్చినా మా ఆర్డర్ అయితే అట్లా కిందికి వెళ్ళి ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చినాయి దాయిగా జోలో పోతా మరి తింటా ఆడుకోలే నేను పోతున్నా. ఏదేమైనా ఎగ్ ఫ్రైడ్ రైస్ మాత్రం ఇస్తుంది అస్సలు జోలో చిప్ కింగ్. అత్యంత జోలో చిప్పులు తిన దాంట్లో గిన్నిస్ వరల్డ్ రికార్డు ఉంటుంది. మావన్కే ఇప్పియాలి. మచ్చా మారు ఆన్ ఫైర్. Do you dare? జోలో చిప్ ఉన్నాడు కంపల్సరీ ఓడిపోతాడు. జోలో చిప్ తిందామా అని ఓడిపోతాడు. అంత ఫాస్ట్గా తినగా అన్న అమ్మతోడు. నీ ఫాస్ట్నెస్ సరిపోలే అన్నట్టు. వీడు అమ్మతోడు జోలో చిప్ల కింగ్. జోలు వచ్చి పెండకి మెరుతుంది. కంటపడుతుందిరా రేకు ఇనుప రేకు సరే వాసన తినే ముంగట కారం వాసన వస్తుంది. కారం టేస్ట్ కారం వాసన కంటపడుతుంది. దొరుకుతుందా గాడి పట్టకే నా దిక్కు అవుతుంది మరి. కంట్లో పడ్డా అనుకో లేదో రపరప మళ్ళా ఎక్కువ వానికే పడుతుంది. ఇంకా గిదే ఇక నాకు కూడా అవసరమా? వేసేసాడు కరెక్ట్ అనిగా అనుకుంటారు కావచ్చు అందరి మచ్చగాడు జోలో చెప్పు ఎక్కువ తినవా. ఈ మధ్యలో ఛాలెంజ్లు చేస్తున్నాం కదా. ఇవి చేసినప్పటి నుంచి మా ఏడ ఆడియన్స్ కనబడ్డా కానీ వెరైటీగా ఆప అడుగుతురు. కిట్టు గద్దినవా కిట్టు కల్లావా అరగిల నీళ్ళు పట్టుకోరు మెలికలు తిరుగుతాడు. పాటు మెలికలు తిరుగుతుంటే కిట్టుగాడు ఏంది తీరా ఉంచుతాను. తీరా ఇంకోటి రా. ఇంత గబ్బు వాసన వస్తుంది జోలో చిప్ది. నీళ్ళు తాతా వేసేయిగా. సో మొత్తానికి గైస్ ఇది మేము చేసిన ఎగ్ రైస్ ఛాలెంజ్. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది కావచ్చు. ఒకవేళ మీకు కనుక నచ్చినట్లయితే వీడియోని వెంటనే లైక్ చేయండి. ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. జోలో చిప్ కాదు కానీ ఇక మళ్ళీసారి నుంచి ఇక ఈ ఓడిపోయిన వాళ్ళకి ఏం పనిష్మెంట్ ఇద్దామో కామెంట్ అయితే వేయరు. ఇది పెడదాం ఇక డైరెక్ట్ షెట్కేనా తాడు కట్టి. సో త్వరలో ఇంకా కొత్త వీడియో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్.